సో సమ్మర్‌లో చాలా మందికి స్కిన్ చాలా పాడైపోతుంది అని చెప్తూ ఉంటారు. సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి. ఎస్పెషల్లీ గర్ల్స్‌కైతే ఇంకా ఎక్కువ స్కిన్ కేర్ అనేది కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు. సో మన స్కిన్‌కి ఎలాంటి ఫుడ్స్ మంచివి ఏంటి అనేది చెప్తాను. సో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ సమ్మర్‌లో డిస్కస్ చేసుకుందే ఎప్పుడు వాటర్. స్కిన్ కేర్‌లో మనకి ఫస్ట్ తెలుసుకోవాల్సిందేంటంటే స్కిన్‌లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్. సో, మనకి చర్మంలో నీరు మంచిగా ఉంటే మనకి ఏజింగ్ అనేది ఫాస్ట్‌గా జరగదు. అండ్ ఆ స్కిన్‌లో ఉండే సెల్స్ ఇంకా ఫ్రెష్‌గా మంచిగా ఉంటాయన్నమాట. అండ్ అవి తొందరగా పాడైపోవు. తొందరగా ష్రింక్ అయిపోవు. సో, డెఫినెట్‌గా మనకందరికీ తెలిసిందే డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. లోపల నుంచి కాకుండా బయట మన స్కిన్‌కి కూడా అవ్వకుండా చూసుకోవాలి. బయట స్కిన్ నుంచి అవ్వకూడదంటే మనం లోపలికి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. వాటర్ కాకుండా నేచురల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. సో, ఫస్ట్ ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి. సో, స్కిన్ మనకి ఇంకా ఫ్రెష్‌గా బాగా బ్రైట్‌గా కనిపియాలంటే వాటర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ నట్స్. సో, నట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఇ కానీ, లేకపోతే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే హెల్తీ ఫ్యాట్స్, మంచి ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మినరల్స్ లైక్ మెగ్నీషియం ఇట్లాంటివి బయోటిన్ ఇట్లాంటివనేవి మనకు నట్స్‌లో ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మన స్కిన్ అండ్ హెయిర్‌కి చాలా మంచిది. సో, స్కిన్‌కి నట్స్ అనేవి ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తే మంచిది. చాలా మంది ఇప్పుడు ట్రెండ్ ఏమవుతుందంటే అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఒక పేస్ట్ చేసుకొని అది హెయిర్‌కి అప్లై చేసుకోవడం గానీ, స్కిన్‌కి అప్లై చేసుకోవడం గానీ అనేది చేస్తున్నారు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి దానివల్ల ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మనం అట్లా ఒక 5 మినిట్స్ బయట నుంచి అప్లై చేసే బదులు లోపలికి తీసుకుంటే దానివల్ల బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఓన్లీ బయట 5 మినిట్స్ వేసినప్పుడు ఆ టెంపరరీగా 1 డేకి అలా కొంచెం బావుంటుంది స్కిన్ కానీ, త్రూఔట్ ద ఇయర్ లేకపోతే మొత్తం సమ్మర్ అంతా మీకు ఫ్రెష్‌గా ఉండి మంచిగా గ్లో వస్తుందా? రాదు. సో, ఎవ్రీ డే అవిసె గింజలు తిన్నారనుకోండి సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే, అప్పుడు మీకు సమ్మర్‌లో కూడా ఇంకా మంచి హెల్తీగా ఉంటుంది స్కిన్. సో, ఇలాంటి ఇట్లాంటివి ఎక్స్‌పెరిమెంట్స్ చేయకుండా నేచురల్‌గా ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి. రాదర్ దెన్ అప్లై చేసుకోవడం కన్నా. సో, ఇది కాకుండా చాలా చాలా రకరకాల ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతున్నాయి మార్కెట్‌లో. సో, చాలా ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఎవరన్నా ఈ తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే డెఫినిట్‌గా అండ్ ఆంధ్ర కొంచెం వెదర్ అనేది కొంచెం ఎస్పెషల్లీ మనకు తెలంగాణ చాలా డ్రైగా ఉంటుంది వెదర్. సో, సమ్మర్‌లో. వింటర్‌లోనే కాదు సమ్మర్‌లో గూడా. సో, ఎక్కువ డ్రైనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో, వాళ్ళు రకరకాల ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా వాడతారు. సో, ఆ డ్రైనెస్ కోసం ప్రొడక్ట్స్ వాడకుండా ఫుడ్ ద్వారా మీరు డ్రైనెస్ ఆహ్, రిమూవ్ చేసుకునేలాగా చూసుకోవాలి స్కిన్. సో, ఈ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఈ డ్రైనెస్ రాకుండా, స్కిన్ డ్రై అవ్వకుండా అంటే, సో, ఫస్ట్ ఫ్రూట్స్. సో, ఎలాంటి ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ వాటర్ కంటెంట్ ఎక్కువుండే ఫ్రూట్స్. వాటర్‌మెలన్ కానీ, తర్బూజా, పైనాపిల్, పేర్, యాపిల్ సో, ఇట్లాంటి ఫ్రూట్స్ ఆరెంజ్, మోసంబి ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే ఎస్పెషల్లీ ఈ నేను చెప్పిన ఈ 6, 7 ఫ్రూట్స్ కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ ఒక 1 ఫ్రూట్ తీసుకుంటే మీకు చాలా చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. సో, స్కిన్ హెల్తీగా ఉండడం వల్ల ఆ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్‌లో దొరుకుతుంది. ప్లస్ ఫ్రూట్స్‌లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్‌ని డ్యామేజ్ అవ్వకుండా ఈ ఎక్కువ సమ్మర్‌లో ఆహ్, సన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో, ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఎవ్రీ డే కంపల్సరీ 1 ఫ్రూట్ ఆర్ 2 ఫ్రూట్స్. మీకు డయాబెటిస్ ఇట్లాంటి ఇష్యూస్ లేవు, హెవీ వెయిట్ లేరు అంటే 2 ఫ్రూట్స్ కూడా డైలీ తీసుకోవచ్చు. అది. సో, వాటర్, ఫ్రూట్స్ మీకు స్కిన్ డ్యామేజ్ అనేది జరగదు. ఇవి రెగ్యులర్‌గా మీరు మెయింటైన్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్. నట్స్ అంటే బాదాం కానీ, అక్రోట్ కానీ, పిస్తా కానీ లేకపోతే సీడ్స్‌లో మనకి అవిసె గింజలు ఇంకా మంచిది మనకు సమ్మర్‌కి. ప్లస్ సబ్జా గింజలు ఇంకా మంచిది. సో, ఇది మనకి హెల్త్‌కి మంచిది. డీహైడ్రేషన్ అవ్వకుండా ప్లస్ స్కిన్ హెల్త్‌కి కూడా సబ్జా గింజలు ఇంకా చాలా మంచిది. సో, ఇట్లాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ 1 స్పూన్ ఎవ్రీ డే. 1 స్పూన్ అవిసె గింజలు కానీ, లేకపోతే 1 స్పూన్ సబ్జా గింజలు తీసుకుంటే ఎవ్రీ డే మన డైట్‌లో చాలా చాలా మంచిది. సో, నేచురల్‌గా ఇట్లా స్కిన్‌ని హెల్తీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి.
స్కిన్ ప్రొడక్ట్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వద్దు. అండ్ స్కిన్ ప్రొడక్ట్స్ కొంటుంటే ఎవరైనా డర్మటాలజిస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ప్రొడక్ట్స్ మీ స్కిన్ కి ఏది కరెక్టో చూసుకొని డర్మటాలజిస్ట్ చెప్తారనమాట. సో అందరికీ అన్ని ప్రొడక్ట్స్ సూట్ అవుతాయని కంపల్సరీ లేదు. సో అండ్ చాలా రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో ఏది మంచి ప్రోడక్ట్ కాదు, ఏది జెన్యున్ ప్రోడక్టో డర్మటాలజిస్ట్ కే తెలుస్తుంది. కాబట్టి ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేసి తీసుకోండి. మీ ఓన్ గా మాత్రం ప్రోడక్ట్ కొత్తగా మార్కెట్ లో వచ్చిందని మాత్రం తీసుకోవద్దు. అండ్ న్యాచురల్ వేస్ గా స్కిన్ హెల్దీగా ఉండేలాగా చూసుకోండి. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ అండ్ వాటర్ ఎక్కువగా తాగుతూ, న్యాచురల్ గా కోకోనట్ వాటర్ తాగుతూ అండ్ నట్స్ అండ్ సీడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి.